సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న ఆంగ్ల కథ ద్రోహి. మూల రచన జోవన్నా రస్. ఈమె అమెరికన్ ఆంగ్ల రచయిత. ఈ కథకు తెలుగు అనువాదం ఎం లయ. కథ వినండి. ద్రోహి. నల్లటి ముసుగు కప్పుకున్న విచిత్ర వ్యక్తి ఒకడు నడచి వచ్చాడు. మొహం కనిపించటం లేదు. కింద ముళ్ళున్నా రాళ్ళున్నా లెక్క చేయక వడివడిగా కదిలాడు. వంటలు చేస్తున్న వాసన వస్తోంది. కానీ ఇప్పుడు భోజనంతో పని లేదు. సింధు నదీ తీరాన అలెగ్జాండర్ గుడారంలోకి ప్రవేశించాడు. మిట్ట మధ్యాహ్నం, మండు వేసవి, దట్టంగా పెరిగిన చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్న సైనికులు ఎవరూ ఈ ఆగంతకుణ్ణి ఆపటానికి కూడా ప్రయత్నించలేదు. టేబుల్ వద్ద కూర్చుని యుద్ధ వ్యూహాన్ని రచిస్తున్నాడు అలెగ్జాండర్. నేనిప్పుడు కొత్త వ్యక్తిని. అపోలో గ్రీకు దేవత, నన్ను రక్షించు అంటూ భయంతో వణికిపోయాడు విశ్వవిజేత. ముసుగు మనిషి బిగ్గరగా నవ్వాడు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మరి. 28వ ఏట అలెగ్జాండర్ తనను హత్య చేశాడు. అరిస్టాటిల్ ప్రియ శిష్యుడా, భయపడుతున్నది అన్నాడు మృతుడు వ్యంగ్యంగా. ఈ లోకంలోని రాజులు రారాజులు తన ముందు తల వంచారు. అయినా చచ్చిన మనిషిని మరోసారి చంపలేడు కదా. నా ఆకారం వింతగా ఉందా? తన కళ్ళను నమ్మలేకపోతున్నాడు అలెగ్జాండర్. మా అక్క నిన్ను తన చేతుల్లో పెంచింది. ఎందుకు చంపావు నన్ను? తరువాత బాధపడ్డావని కూడా తెలిసింది. వెళ్ళిపో, నాకు కనిపించవద్దు. అందరినీ శాసించే అలెగ్జాండర్ ప్రేతాన్ని అర్థించాడు. ఏం, ఇండియాను జయించటానికి తొందరపడుతున్నావా? టెంట్ వెలుపల కాపలా ఉన్న సైనికుల్ని కేకేశాడు అలెగ్జాండర్. కానీ గొంతు పెగల్లేదు. నన్ను ఎలా చంపావో కూడా తెలియదు. ఏదో గట్టిగా తగిలింది. కింద పడిపోయాను. ఛాతీలోకి దూసుకుపోయినట్టుగా నొప్పి భరించలేక నాలిక కొరుక్కున్నాను. సర్లే, అదంతా 4 ఏళ్ల నాటి సంగతి అన్నాడు అలెగ్జాండర్ ఆప్యాయంగా. బాల్య స్నేహితుని మీద ప్రేమ పొంగింది. నాకు వయసుండదు. కాలం నా మీద ఏ ప్రభావము చూపలేదు. వెళ్ళవయ్యా బాబు, చేయవలసిన కార్యక్రమం చాలా ఉంది. నువ్వు ఇండియా మీద దండెత్తబోతున్నావు అంటే ఇమ్స్ సింధు నదిని దాటతావు. మరో 7 ఏళ్ల దాకా తిరుగు ప్రయాణం ఉండదు. నీ సైన్యం తిరుగుబాటు చేస్తుంది. గెలిచి ఏం చేస్తావు? మరో అలెగ్జాండ్రియా నిర్మిస్తావా? తూర్పున పశ్చిమాన ప్రపంచం నలుమూలల అలెగ్జాండ్రియాలు. ఏం లాభం? నీ జయాలు సుస్థిరం కాదు. ఓడిన రాజులు మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటున్నారు. ఆపు నీ ప్రేలాపన. చచ్చినా బుద్ధి రాలేదు నీకు అరిచాడు అలెగ్జాండర్. బహుశా నన్ను చంపినా నీకు బుద్ధి రాలేదు. నీ మీద కోపం లేదు. ఓ సలహా చెప్తా విను. యుద్ధాలు మాని వెనక్కు మళ్ళు. బాబిలాన్ పేరు హీలియోపాలిస్గా మార్చావు కదా. ఆ నగరానికి చేరుకో. పర్షియా మాత్రమే సరిహద్దని అంగీకరించు. నీ మరణం తర్వాత సామ్రాజ్యమంతా ముక్కలు చెక్కలవక తప్పదని అందరికీ తెలుసు. గెలిచిన ప్రతి దేశంలోనూ రాజప్రతినిధులను నియమించవచ్చు. వాళ్ళు నీకు ద్రోహం చేస్తారు. చచ్చిన వాళ్లను శిక్షించను నేను. దయచేసి వెళ్ళిపో అంటూ అర్థించాడు అలెగ్జాండర్. మరణించిన క్లేటస్ కదల్లేదు. పర్షియాను జయించిన సందర్భంలో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అలెగ్జాండర్ రోక్సాన్ అనబడే స్థానిక యువతిని వివాహం చేసుకున్నాడు. జైత్రయాత్రలో ఆమె భర్తను అనుసరించింది. భర్త ఎవరితోనో మాట్లాడుతున్న విషయం గమనించి టెంట్లోకి ప్రవేశించింది రోక్సాన్. అలెగ్జాండర్ కనిపించలేదు. కొత్త మనిషి ఎవరో ఆ స్థానంలో కూర్చున్నాడు. మేడం, మరికొద్ది రోజుల్లో చక్రవర్తి నది దాటి
ఇండియాలో ప్రవేశించబోతున్నాడు. కానీ మీ భర్త గారి అనుచరులకేమో అక్కడ దెయ్యాలుంటాయని భయం. మూఢనమ్మకమే అనుకోండి. అవే పాదాలు వెనుకకు తిరిగిన దెయ్యాలుంటాయనుకుంటారు కొందరు. అమ్మో! దెయ్యాలంటే నాకు భయమే. నా భర్త అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. కానీ ఆయన జగముండి, ఏం పర్వాలేదు, నేనేదో ప్లాన్ వేస్తాలే. ఇంతకు ఎలాంటి దెయ్యాలవి? నెత్తురు తాగుతాయా? లేదనుకుంటాను. దెయ్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావా? గ్రీకులు దెయ్యాల్ని నమ్మరు కదా! ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా నమ్మకుండా ఎలా ఉంటాం మేడం? నా భర్తను యుద్ధానికి ప్రోత్సహించలేదా నువ్వు? మీ గ్రీకులకు జీవితం అంటే యుద్ధమే. ఇండియాలో ప్రవేశించిన నా భర్త తిరిగి వస్తాడా? అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది రోక్సాన్. మేడం, యుద్ధంలో నీ భర్తకే ఆపద రాదు. మూర్ఖురాల్ని. నాకు దెయ్యాలంటే భయం. పాదాలు వెనక్కు తిరిగినవి, రక్తం తాగేవి నిజంగా ఉన్నాయని కాదు. నిర్భాగ్యులు కొందరు తీరని కోరికలతో మరణిస్తారు. ఇలాంటి వాళ్లకు మరణించాక కూడా ప్రశాంతత దొరకదు. సమాధుల్లో నిద్రించలేక చిరుగుపాతల్లా గాలిలో ఎగురుతూ మనకు తారసపడతారు అంటూ వ్యాఖ్యానించింది ప్రేతం. అవును, కొంతమంది దురాశతో మరణిస్తారు. ఇలాంటి వాళ్ళు మరణం తర్వాత కూడా శరీరాలతో సంచరిస్తారు. మనం రోజు చూస్తున్న వ్యక్తుల్లో ఎందరు ప్రాణాలతో ఉన్నారో మరెందరు విగత జీవులు. కానీ దెయ్యాలకు నీడ ఉండదు. కొందరికి ఉంటుంది. పేద దెయ్యాలు అంత ప్రమాదకరం కావు. కోరికలు తీరగానే అవి నిజంగానే ఫైనల్గా చస్తాయి. ఇక మళ్ళీ మనకు కనిపించవు. తీరని కోరిక అంటే ఏమిటో తెలుసా మేడం? అంటూ అడిగింది ప్రేతం బాధను కోపాన్ని అణుచుకుంటూ. తెలుసు. పడుచు భార్య తన కోసం నిరీక్షిస్తున్నదని చక్రవర్తి గుర్తించాడా? ప్రేమాతిరేకం వల్ల స్త్రీలు అలక్ష్యానికి గురవుతారు. మీరు కొంతకాలం దూరంగా ఉంటే అతడికి మీ అవసరం తెలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రేమించిన మనిషిని పోగొట్టుకుంటున్నానని తెలిసినప్పుడు పురుషుడికి తన నిస్సహాయత అర్థమవుతుంది. ఐడియా బాగానే ఉంది, కానీ నేనేం చేయాలి? సింపుల్. సరిహద్దు కావలా ఒక ఇండియన్ గ్రామం ఉంది. వెళ్ళి ఆ ఊర్లోని కామందు ఇంట్లో ఒక రాత్రి గడుపు. ప్రమాదమేం లేదు. నీ భర్త నీ కోసం గిలగిలా కొట్టుకుంటాడు. యుద్ధ ప్రయత్నం విరమించుకుంటాడు. నువ్వు తిరిగి వచ్చాక నీకు దాసుడై పడుంటాడు అని చెప్పింది ప్రేతం. రోక్సాన్ సంతోషంగా బయటికి పరిగెత్తింది. క్లేటస్ టేబుల్ మీద కాగితం కలం తీసుకుని రాయటం ప్రారంభించాడు. తృప్తి చెందని భార్యలు ప్రేమానుభవం కోసం వెళ్ళిపోతూ రాసినట్టుగా. ఇది చదివి అలెగ్జాండర్ ఏమనుకుంటాడు? జలసీతో దహించుకుపోతాడు. కానీ మరణం తర్వాత జీవితం అందంగా కనిపిస్తుంది. తనను చంపిన హంతకుని మీద కూడా కోపం లేదు. జీవులకు మృతులకు ఎంత తేడా! మనిషిలాగా కాదు. కుక్కలు, పిల్లులు, క్రిమికీటకాలు అదృష్టవంతులే. టెంట్ వెలుపల వంటలు వండుతున్నారు. భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందని మరి కాసేపట్లో తెలుసుకుంటాడు అలెగ్జాండర్. పొరపాటు జరిగిపోయింది. రోక్సాన్కు చదువు రాదు. అంటే ఈ ఉత్తరం ఆమె రాసింది కాదని తెలిసిపోతుంది. చక్రవర్తికి మధువు తలకెక్కిన స్థితిలో తెలిసింది వార్త. ఫిలాసఫర్లు తత్వశాస్త్రం బోధిస్తున్నారు. ఆత్మకు నాశనం లేదు. డామిట్ అంటూ అరిచి కవచం ధరించి కత్తి పట్టుకుని భార్యకు ఆశ్రయమిచ్చిన వాణ్ణి అంతం చేస్తానని బయలుదేరాడు అలెగ్జాండర్. అంతటా గాలించాడు. రోక్సాన్ కనిపించలేదు. అంధకారంలో నిలువెత్తు పెరిగిన చెట్ల మధ్య దివిటీల వెలుగులో కొత్త లోకం ఆవిష్కృతమైంది. అంతలోనే కనిపించి మాయమయ్యే దృశ్యాలు, దట్టంగా పరుచుకున్న నీడలు. ఆ చీకటి అన్వేషణలో అనుచరులు తలా ఒక దిక్కుగా కదిలారు. అలెగ్జాండర్లో నిస్పృహ పెరిగింది. ఎదురుగా ఒక నీటి కొలను. అందులో కదలాడుతూ కనిపించింది క్లేటస్ నీడ. ఇంకా ఎంత దూరం ఇలా ప్రయాణం చెయ్యాలి? మా లోకంలో దూరాలుండవు.
అంతేకాదు కనిపించేది మాత్రమే నిజమని కొందరు భ్రమపడుతుంటారు. వాస్తవం అనేది ఎవరికి వారు కల్పించుకున్న ఊహ మాత్రమే. జీవన్మరణాలలో తేడా చూపటం మనకు అలవాటుగా మారింది. నీ భార్య కోసం వెతకటం వృధా ప్రయాస అన్నాడు క్లేటస్. అలసటగా ఉంది. పైగా ఈ తత్వబోధ ఒకటి. ఏం కావాలి నీకు అంటూ అరిచాడు అలెగ్జాండర్. నేను నా హంతకుడి కోసం వెతుకుతున్నాను. తొలిసారి అలెగ్జాండర్లో భయం మొదలైంది. ఏం, నువ్వు చంపలేదని చెప్పదలుచుకున్నావా? నీకు ఆ ఉద్దేశం లేదు కానీ పొరపాటు జరిగిందంటావా? పెంపుడు జంతువులనెవరూ చంపరు, కానీ నువ్వు ఆ పని చేశావు. నీ మీద నాకు కోపం లేదు క్లేటస్. నీది హంతకుల వంశం. నీ తల్లి నీ తండ్రిని విషమిచ్చి చంపింది. నమ్మిన వాళ్లను నట్టేట ముంచటం మీ సంప్రదాయం. ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడు అలెగ్జాండర్. కత్తి దూశాడు, కానీ చంపలేడు. బిగ్గరగా అరచి వెళ్ళిపోమ్మని నిందించాడు క్లేటస్ను. రోజు ఇదే తంతు. ప్రేతం తనను వెంటాడుతున్నదని వైద్యులకు చెప్పాడు. చక్రవర్తి ఆరోగ్యం గురించి పుకార్లు వ్యాపించాయి. భార్య లేచిపోవటం వల్ల అలెగ్జాండర్కు మతి భ్రమించిందని ఈజిప్ట్ దాకా తెలిసింది. అసలే మదుపాన ప్రియుడు. చిరాకుతో తాగుడు మరింత ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో యుద్ధం వీలుపడదు. సైన్యం తిరుగుముఖం పట్టింది. మత్తులో కాలం తెలియదు. 4 సంవత్సరాలు గడిచాయి. రోక్సాన్ గర్భంతో ఉంది. భర్త ఏమైపోతాడోనని ఆమె భయం. బాధపడకు మేడం, చక్రవర్తికి ఏమీ కాలేదు. 2 రోజుల్లో కోలుకుంటాడు. ఎందుకు శరీరాల మీద మీకింత మమత? ఇక్కడ నిద్రించటం అంటే మరో లోకంలో వేకువ అంటూ ఓదార్చాడు క్లేటస్. తాగిన అలెగ్జాండర్, ముసుగు కప్పుకున్న క్లేటస్ ఒక్కలాగే కనిపిస్తున్నారు. నీ భార్య పిలుస్తున్నది, కళ్ళు తెరువు అన్నాడు క్లేటస్. మూసుకుపోతున్నాయి, తెరవలేను అన్నాడు అలెగ్జాండర్ బలహీనంగా. తల పక్కకు వాలిపోతున్నది. డాక్టర్లు వచ్చారు. మిత్రులు గురువులు చుట్టూ చేరారు. రోక్సాన్ నిశ్శబ్దంగా రోదిస్తున్నది. క్లేటస్ ఆకారం కరిగిపోతున్నది. నమ్మక ద్రోహి, పగ తీర్చుకున్నాను, ఇక సుఖంగా చచ్చిపోగలను అనుకుంటున్నది ప్రేతం. ఇండియన్ అరణ్యాల దాకా తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ప్రపంచ విజేత, చించు రాజ్యాలను జయించిన వీరుడు, ఫిన్లాండ్, లాప్లాండ్, ఆర్కిటిక్ సర్కిల్, ఆఫ్రికా అంతటా విజయభేరి మోగించిన అలెగ్జాండర్ జయించటానికి ఇంకా ఏం మిగిలిందని అంటూ ఏడ్చాడని చెబుతాయి అలనాటి గాథలు. చేతిలో మధుపాత్ర ఉంది. మరొక గుక్క తాగాలని కోరిక. పక్క గదిలో రోక్సాన్ విలపిస్తుంది. మృత్యులోకాన్ని కూడా జయించటానికి పయనమయ్యాడు అలెగ్జాండర్. వైన్ పాత్ర నేల జారింది. చక్రవర్తి మరణించాడని అందరూ అనుకున్నారు. అతడి కొత్త కార్యక్రమం మాత్రం క్లేటస్ ఒక్కడికి తెలుసు. ద్రోహి, జోవన్నా రస్ రచన విన్నారు కదా. ఈ కథకు తెలుగు అనువాదం ఎం. లయ. ఈ కథలో వాస్తవాలు ఏమిటో మనకు తెలియదు. ఈ కథ కాల్పనిక కథగా కూడా పేర్కొనవచ్చు. కానీ అతడు మిత్రుడైన క్లేటస్ను చంపాడని, అతడు ప్రేతం రూపంలో వచ్చి అలెగ్జాండర్ని వేధించాడని, భార్య ఎక్కడికి పారిపోలేదని, అతను భ్రాంతిలో అలా మునిగిపోయి మానసిక అశాంతికి గురయ్యి మరణించాడని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాము. ఈ కథ వాస్తవిక కథో కాదో నాకు తెలియదు. మీకు ఈ కథ నచ్చిందా మిత్రులారా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు, స్నేహితులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినూ ఈ ఛానల్లో పొందుపరిచాను. మరో 2-3 కథలను కూడా విని మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఎదురు చూస్తూ ఉంటాను. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.